గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఏపీపీఎస్సి వారు ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పెడుతున్నట్లుగా ప్రెస్ మీట్ ఇచ్చారు. ఇక ఇందులో మార్పు ఏమీ ఉండదు. దాదాపుగా మనకు 100 రోజులు అటు ఇటుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ 104 రోజులు 103 రోజులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. బట్ అయితే ఈ 100 రోజుల ప్రణాళిక ఏంటి? 100 రోజుల ప్రణాళిక ఏంటి? ఈ 100 days మనం ఏం చేయాలా, ఈ ప్లాన్ అన్నటువంటిది ఎట్లుంటుంది? ఈ 100 రోజుల ప్రణాళిక ఇప్పుడు చాలామంది గత 1 year నుంచి చదువుతూ ఉన్నారు. లాస్ట్ డిసెంబర్ నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగితే ఆ తర్వాత నుంచి యాక్చువల్గా జూలై 28నే పరీక్ష జరుగుతుంది అనుకొని జూలై 28కే మెంటల్లీ ప్రిపేర్ అయ్యి చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇక ఫిబ్రవరి 23 వచ్చింది. ఇప్పుడు ఈ ప్రణాళికలో మనం ఏం చేయాలంటే, ముందుగా మనం సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఇదే సబ్జెక్ట్ చదువుతున్నాం, ఇదే ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను, అది ఏ పేపర్ అయినా కావచ్చు, సో పేపర్ 1 కావచ్చు, 2 కావచ్చు, ఏ పేపర్ అయినా కావచ్చు. ఈ పేపర్లో ముందుగా మనము అంశాలను 3 విధాలుగా విభజించుకుందాం. అంశాలను 3 భాగాలుగా విభజిద్దాం. ఈ 3 భాగాలలో మొదటిది బాగా వచ్చినటువంటిది, బాగా వచ్చు. రెండోది కొంచెం వచ్చు. మూడు ఏమీ రాదు. ఈ విధంగా మనం సబ్జెక్ట్ని డివైడ్ చేసుకోవడం అన్నటువంటిది జరగాల. ఈ సబ్జెక్ట్ డివైడ్ చేసుకున్నప్పుడు మనం ఇన్నాళ్ళు చదివాం కాబట్టి ఏవో కొన్ని టాపిక్స్ బాగా వచ్చింటాయి. ముందుగా ఈ బాగా వచ్చినటువంటి టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి. ఏదైతే బాగా వస్తుందో ఆ టాపిక్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పల్స్ ఏం చెప్తుందంటే స్ట్రెంగ్త్ అంటుంది. అంటే మన బలాన్ని మరింత బలంగా చేసుకోవాలి. ఎక్కడైతే మన బలం ఉంటుందో ఆ బలాన్ని డబల్ చేసుకొని ఎక్కువగా మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి చోట మనకు పర్టికులర్గా ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విధమైనటువంటి కెపాసిటీ ఉంటుంది. అందులో మీ బలం, మీకు బాగా ఏది వచ్చో అదే మీ బలం. మీరు బాగా ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో అదే మీ బలం. మోస్ట్ ఆఫ్ దీంట్లో పాలిటీ, హిస్టరీలు ఉంటాయి, ఏపీ హిస్టరీలు ఉంటాయి. దీన్ని మీరు మరింత బలంగా చేయండి. సో అదేవిధంగా రెండో అంశం ఏంటంటే కొంచెం వచ్చు. ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రిపరేషన్లో కొంచెం వచ్చినటువంటి వాటిని తీసుకొని ముందుగా కొంచెంని పూర్తిగా వచ్చేటట్లుగా తర్వవ్వండి. కొంచెం వచ్చిన దాన్ని పెండింగ్ అయితే ఏదైతే ఉంటుందో, ఏ కొంచెం రాదుందో ఆ కొంచెం రాని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా ఆ వచ్చినటువంటి ఆ కొంచెంని పూర్తిగా వచ్చేటట్లుగా చదవండి. పూర్తిగా చదవడం అన్నటువంటిది చెయ్యాలి. ఇక ఏమీ రాదు, దీనికోసం ప్రణాళికను రచించుకోండి. పర్ డే ఆర్ ఏమీ రాని టాపిక్స్ ఏమేమి ఉన్నా, ఏమీ రానటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఏమి ఇంకా మొదలు పెట్టినటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ని కేటగిరీలో రాసుకోండి. ఈ కేటగిరీలో రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ రాస్తారు ఇక్కడ. ఇప్పుడు మన స్ట్రాటజీ అంతా కూడా చదవడంలో ఎక్కువ భాగము ఏమీ రానటువంటి దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. టైం ఉంది కాబట్టి సో ఎక్కువ టైం చదవండి. ఇక రెండో ప్రయారిటీ కొంచెం వచ్చినటువంటి దానికి, ఈ కొంచెం వచ్చినటువంటి దాన్ని మనం పూర్తిగా వచ్చేటట్లుగా చేయండి. అదేవిధంగా స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రెంగ్త్, వీక్నెస్ ఆల్సో స్ట్రెంగ్త్ ఇన్ అంటారు. అంటే ఇక్కడ ఈ ఏమీ రాదన్నటువంటిది మన వీక్నెస్ కిందకి చెప్తాం. ఈ వీక్నెస్ని, బలహీనతను బలంగా మార్చుకోండి. ఏదైతే బలహీనత ఉన్నారో, మీరు ఎక్కడైతే సబ్జెక్ట్ ఉన్నారో సిలబస్ ముందు పెట్టుకోండి. సిలబస్లో ప్రతి సబ్ టాపిక్ మీరు కవర్ చేస్తున్నారా లేదా చూడండి. అలా చేసేటప్పుడు కొన్ని మీకు బాగా వచ్చినట్టు ఉంటాయి, కొన్ని కొంచెం వచ్చినట్టు ఉంటాయి, కొన్ని అసలు రాని ఉంటాయి, ఏమీ రాని ఉంటాయి. అందులో బాగా వచ్చినటువంటి దాన్ని రివిజన్ చేయండి. సో ఈ విధంగా కొంచెం వచ్చినటువంటి దాన్ని చదవండి.
ఎక్కువ ప్రయారిటీ ఏమీ రాని దానికి ఇవ్వండి. ఇప్పుడు టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, ముందుగా మన సిలబస్ని ఈ 100 రోజుల్లో ఎంత చేయాలా, ఏ విధంగా వచ్చన్నటువంటి దాన్ని తీసుకోండి. ఈ విధంగా మూడింటిని బాగా డివైడ్ చేయండి. ఇక తర్వాత రెండో స్టేజ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మీకు ఏది బాగొచ్చు ఏది బాగా రాదు అన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేశారు. తర్వాత సెకండ్ స్టేజ్లో బాగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఈ బాగా వచ్చినటువంటి దాంట్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ దేని మీద, బాగా వచ్చినటువంటి దాని మీద. ఎందుకు, ఇది మీకు బాగా వచ్చు కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఉండడం కొరకు బాగా వచ్చిన దాన్ని చదవకపోతే ఏ అంశాన్నైనా మర్చిపోతారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. మరి ఇక్కడ ఇది బాగా వచ్చు కాబట్టి నీకు దీన్ని ప్రాక్టీస్ చేయి. ఎలా ప్రాక్టీస్ చేస్తావు, ప్రీవియస్ బిట్స్ చేయి. అదేవిధంగా ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. ఎక్కువగా క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువగా రివిజన్ అవుతుంది. సో ఇది సార్ నేను మొత్తం సిలబస్ అయిపోయినాక ప్రాక్టీస్ చేస్తా అండి అంటే, సిలబస్ మొదటిది మీరు సిలబస్ మొదలుపెట్టి ఎండింగ్కి వచ్చే లోపల మొదటి చాప్టర్స్ మర్చిపోతారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు బిట్లు ప్రాక్టీస్ చేయండి. 1 గంట 2 గంటలో పెట్టుకోండి. మీ ప్రిపరేషన్లో ఫస్ట్ అవరో సెకండ్ అవరో ఒక ప్రాక్టీస్ సెషన్ అన్నటువంటిది పెట్టుకొని 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అట్లీస్ట్ 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక డేలో ఫస్ట్ మీరంటే ఒక 1.5 hour 2 hours దాకా మొదటగా దీనికి ప్రయారిటీ ఇవ్వండి. 1 hour or 2 hours దాకా బాగా వచ్చినటువంటి దాన్ని, ఎందుకంటే మనకు బాగా వచ్చు కదా అని దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని ఇంకొంచెం బలంగా పెంచుకోవాలి. ఇంకా ఎవరు ఎగ్జామ్లో ఎవరు మనలాగా పర్ఫార్మెన్స్ చేయకూడదు అన్నటువంటి దాంతో దాన్ని చదవాలి. కాబట్టి దీని ప్రాక్టీస్ కోసం ఏ బిట్టు దొరికితే ఆ బిట్టు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎంత వీలైతే అంత రివిజన్ చేయండి. తర్వాత సెకండ్ స్టేజ్లో కొంచెం కొంచెం వచ్చిన దాన్ని దీన్ని బాగా చదవండి. సో బాగా చదవండి. దేన్ని కొంచెం కొంచెం వచ్చిందాన్ని, కొంచెం కొంచెం వచ్చింది కూడా అతి త్వరలో అంటే వేగంగా మీరు డేట్లతో ప్రణాళికను ఫిక్స్ చేసుకొని ఆ ప్రణాళిక కొంచెం కొంచెం వచ్చినటువంటి అంశాలన్నీ కూడా బాగా వచ్చేటట్లుగా మీరు తరువు అవ్వండి. ఇది చదవండి. ఇక ఇదంతా డే టైంలో చదవండి. బాగా వచ్చినటివి, కొంచెం కొంచెం వచ్చినటివి, వీటిని డే టైంలో చదవండి. ఇక ఏమీ రానటువంటి దాన్ని సాయంత్రాలు చదవండి. జనరల్గా మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది, ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటుంది. సో మార్నింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్న చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఉదయం లేసి ఈరోజు ఉదయం చదివేటప్పుడు వాటన్నిటిని కవర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. వాటన్నిటిని కవర్ చేయాలి. ఇక కొంచెం కొంచెం వచ్చినటువంటి అంశాల మీద బాగా దృష్టి పెట్టండి. కనీసం గుర్తుపెట్టుకోండి, రోజును 2గా విభజించుకోండి. కట్ ఇంటూ 2 parts ఎవ్రీ డే. ఈ రోజును 2గా విభజించుకున్నప్పుడు ఒక పేపర్ ఏమో ఫస్ట్ పేపర్, ఇంకొక, సో ఇది చదవండి. రోజును 2గా విభజించుకోండి. హాఫ్ ఆఫ్ ది డే ఫస్ట్ పేపర్, హాఫ్ ఆఫ్ ది డే సెకండ్ పేపర్ చదవండి. ప్రతిరోజు 2 పేపర్లు చదవాల్సిందే. 4 సబ్జెక్టులు, 2 పేపర్లో 4 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి 4 సబ్జెక్టులు ప్రతిరోజు చదవాల్సిందే. ఇలా చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, రోజును 2గా విభజించండి. సో డే టైము, నైట్ టైం. అంటే నైట్ టైం మీన్స్ ఈవినింగ్ టైం అనుకోండి. సో ఈవినింగ్ టైం, డే టైము, ఈవినింగ్ టైం. డే టైంలో ఒక పేపర్ చదవండి. మీకు ఏ పేపర్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ పేపర్ చదవండి. నైట్ టైంలో ఒక పేపర్ చదవండి. ప్రతిరోజు క్రమము తప్పకుండా ఉదయం మీరు చదువు స్టార్ట్ చేసినటువంటి మొదటి గంట లేదా 2 గంటలు ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఎవ్రీ డే ప్రాక్టీస్ అట్లీస్ట్ 100 క్వశ్చన్స్. ప్రతిరోజు 100 క్వశ్చన్లనైనా కనీసము ప్రాక్టీస్ చేయమని
మనకు చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ ప్రాక్టీస్లో కూడా ఎలివేషన్ సిస్టాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా దీనికి కొంచెం కొంచెం వచ్చిన దానికి కొంత టైం పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ 20 daysలో అంతా చేసేయాలనో 10 daysలో అంతా చేసేసేయాలనో టైం పెట్టుకొని టైం బౌండింగ్ చదవండి. టైం ఫిక్స్ కాకుండా టైం టేబుల్ వేసుకోకుండా నేను సిలబస్ అంతా అయిపోగొడతా అంటే కుదరదు. ఈ రోజు ఇంత సిలబస్ నేను ఫినిష్ చేయాల్సిందే. ఏ రోజు ఎంత సిలబస్ అన్నటువంటిది నేను ఎందుకు చెప్పట్లేదంటే అది ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ఐక్యూ ఉంటుంది, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరు గ్రాస్ చేసేటువంటిది ఇంత వేరువేరుగా ఉంటుంది. కాబట్టి నేను ఒకరు ఎంత గ్రాస్ చేస్తారనేది చెప్పను, ఎవరెవరు ఎంత గ్రాస్ చేస్తారనేది మీ వ్యక్తిగతమైనటువంటి అంశం. అయినా పర్వాలేదు, సబ్జెక్ట్ని ఈ విధంగా డివైడ్ చేసుకొని చదువు. ఇక్కడ మీరు బాగా వచ్చింది, ఓకే, వెల్ అండ్ గుడ్. ఏమీ రాదు, దీంట్లో మీరు ఎక్కువగా ప్రయారిటైజేషన్లో తీసుకుంటే దీనికి ఎక్కువగా ప్రయారిటైజేషన్ ఇవ్వండి, దీని మీద కూడా ఫోకస్ పెట్టి చదవండి. ఇలా ప్రతి దాని మీద ఫోకస్ పెడుతూ చదవండి. ఎవ్రీడే ఈ 100 days నీకు నేను ప్రతిరోజు మన ఛానల్ నుంచి గైడెన్స్ అన్నటువంటిది మీకు ఇవ్వడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు మీ ప్రిపరేషన్లో నేను మీతో పాటు ఇన్వాల్వ్ అయ్యి సో ఎలా చదవాలి ఏమనేది మనం చర్చించుకొని ఒక మంచి సక్సెస్కి కష్టపడదాం. ఇక చూసినట్లయితే ప్రాక్టీస్ని మరవద్దండి. సో సక్సెస్ మంత్రం ఒక్కటే, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు సక్సెస్ వస్తుంది. వచ్చినా రాకపోయినా బిట్స్ అయితే డైలీ అట్లీస్ట్ ఒక 100 బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఆర్ 100 or 120 బిట్స్ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఇలా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అన్నటువంటిది వస్తూ ఉంది. ఇది మనకు వచ్చినటువంటి సబ్జెక్టుల విభజన. తర్వాత నేను రాను వీడియోలో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలన్నటువంటి దాని గురించి ఇంకా వేరే వీడియోలు చేస్తాను. ఆల్ ది బెస్ట్, కష్టపడండి, విజయాన్ని పొందండి.